హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం రాగి ఐటమ్స్ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాము. మా ఇంట్లో అయితే ఒకటి బాటిల్ ఉందండి. అది చాలా డేస్ నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి దాన్ని ఎలా క్లీన్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి కొంచెం నల్ల మట్టి కానీ ఎర్రమట్టి కానీ తీసుకొచ్చండి, ఏది అవైలబుల్గా ఉంటే అది మనకు. దాంట్లో ఒక నిమ్మకాయనైతే యాడ్ చేసుకొని దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలా. అన్నీ మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్గా మనకి ఏదైతే రాగి ఐటమ్ ఉందో దాని మీద అప్లై చేసుకోవడమేనండి. నేనైతే బాటిల్ క్లీన్ చేస్తా అన్నా కాబట్టి బాటిల్ మీద అప్లై చేశాను. అది ఎలా వర్క్ అవుతుందో కూడా మీరు చూడండి. మీకు అందుకే క్లియర్గా కనిపించడం కోసం నేను టేప్ వేసి మరి ఒక సైడ్ అప్లై చేశాను, ఒక సైడ్ అప్లై చేయలేదు. నేను అంత కష్టపడి ఏం రుద్దలేదు. నేనైతే అంత కష్టపడేం రుద్దలేదండి, జస్ట్ నార్మల్గానే ఇలా రుద్దాను. చాలా బాగా పోయిందండి. వాష్ చేసిన తర్వాత కూడా మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ టిప్ ఎంతవరకు వర్కౌట్ అయిందనేది. ఓన్లీ బాటిల్సే కాదండి, రాగి ఐటమ్స్ ఏమున్నా మన ఇంట్లో చాలా వరకు పూజ ఐటమ్స్ రాగివే ఉంటాయండి. రాగి తపాలం కానీ హారతి ఇచ్చేది కానీ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి మనం. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. చూపిస్తే శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన చేంజ్ అయింది కూడా ఆల్రెడీ. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘననే హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ